చేవేళ్ల పార్లమెంట్కు బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేయబోతున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన భారీ ర్యాలీతో ఆర్డీఓ కార్యాలయానికి తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంగా వేలాదిగా అంటే చేవేళ్ల పార్లమెంట్కు సంబంధించిన చాలామంది బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ వేలాదిగా తరలివచ్చారు. వాళ్ళందరిలో ఒక రకమైన జోష్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హ్యాట్రిక్ సాధిస్తుందని వాళ్ళు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లోనే విందాం. గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయండి? గెలుపు అవకాశాలు ఏంటి సార్? చేవెళ్ళ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది. ఒకసారి కొండ విశ్వేశ్వర రెడ్డికి ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఒకసారి రంజిత్ రెడ్డికి ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి. వాళ్ళిద్దరు పార్టీని ద్రోహం చేసి వెళ్ళిపోయారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల బీసీపీడీ కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. వారు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు. వారు హ్యాట్రిక్ సాధించబోతున్నారు. హ్యాట్రిక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కాబోతున్నారు చేవెళ్ళ నియోజకవర్గంలో. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క గొంతుకై కేసీఆర్ యొక్క ఆశయాలను తీసుకుపోవడానికి కాసాని జ్ఞానేశ్వర్ గారు రేపు పార్లమెంట్లో గెలవడం కోసం మా కోసం వచ్చిన దేవుడిగా మేము భావిస్తున్నాం. కేసీఆర్ను మేము దేవుడిగానే కొలుసుకుంటాం. ఈ విషయంలో రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణలో ఉన్న అందరు ఎంపీల కంటే ఎక్కువ మేయర్తో గెలవబోతున్నాడని మేము ఈ సందర్భంగా గంటాపదంగా చెప్తున్నాం. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. మాట్లాడతారా మీరు? ట్రెండ్ ఎలా ఉందండి? ట్రెండ్ ఎలా ఉంది? ట్రెండ్ ఫుల్ ఉండండి, చాలా బాగుంది. ఎక్కడ చూసినా కేసీఆర్ గారికి మేము లాస్ట్ టైంలో 6 గ్యారెంటీలు నమ్మి ఓట్లు వేసాము, అది మోసపోయినామని జనాలకు అర్థమైపోయింది. 100% బీసీ మన ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా 10-12 ఖచ్చితంగా ఎంపీలు మనం కొట్టబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే చేవేళ్లలో పోటీ ఎవరి మధ్య ఉండబోతుంది? ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయండి? ఇప్పుడు చేవెళ్ళలో ప్రధానంగా పోటీ అనేది ఏం లేదు. కాంగ్రెస్ అతనికి అయితే డిపాజిటే పోతా ఉంది. కాకపోతే విశ్వేశ్వర రెడ్డికి కొంచెం మోడీ ముఖం చూసి ఏమైనా ఓట్లు వస్తాయి. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ సీట్లలో ఫస్ట్ గెలిచేది బీఆర్ఎస్ సీట్ గెలుస్తూ ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ 3 నుంచి 4 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాడు. ఈరోజు మేము అంతా బీసీ బిడ్డలం ఏకమైనాం. ఒక బీసీ బిడ్డ ఈరోజు ఛాన్స్ వచ్చింది కాబట్టి మన గౌరవ కేసీఆర్ గారు గుర్తించి బీసీలను గుర్తించి 6 మందికి ఇచ్చారు. 6 మంది గెలవబోతున్నాం. కాకపోతే ఫస్ట్ సీట్ మాత్రం చేవెళ్ళ నుంచి భారీ మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వర్ గెలవబోతున్నారు. ఎలా ఉందండి ఈరోజు ర్యాలీ? ఎలా ఉంది? ఈరోజు నామినేషన్ ర్యాలీ చాలా బ్రహ్మాండంగా ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ గారు అత్యధిక మెజార్టీతోని మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ గెలిపేయడానికి మేము సిద్ధంగా రెడీగా ఉన్నాం. రంజిత్ రెడ్డికి ఫస్ట్ టికెట్ ఇస్తే టికెట్ కాదని కాంగ్రెస్లో పోయింది కాబట్టి అతని పతనం మొదలైంది. అందుకని కాసాని జ్ఞానేశ్వర్ను అధిక మెజార్టీతో టీఆర్ఎస్కి వెళ్ళి గెలిపించి మహిళా ఓటర్లు ఎలా చేస్తారండి? ఇప్పుడు మహిళలకు ఉచితంగా అవకాశం ఇచ్చారు కదా బస్సుల్లో. ఇప్పుడు మహిళా ఓటర్లంతా కాంగ్రెస్ వైపు ఉన్నారా, బీఆర్ఎస్ వైపు ఉన్నారా? ఈ మహిళలకి ఉచిత బస్సు అనేది కొంతమంది తెలియక బస్సు ఎక్కుతున్నారు, కానీ చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రజాధనం అంతా వృధా అవుతుంది. ఈ చేవెళ్ళ పార్లమెంట్ కాడికి వచ్చేసరికి కాసాని జ్ఞానేశ్వర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే మన ఒక సామాజిక వర్గానికి చెందిన ఆయన బీసీలకు సవాల్ విసిరిండు. అంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఒంట్లో రక్తం ప్రవహిస్తే మీ బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి అని ఆ సవాల్తో బీసీలు అంతా ఏకమయ్యారు. ఈ ఒక్క దగ్గర చేవెళ్ళ పార్లమెంట్ కాకుండా ఎక్కడ బీసీ నిలబడ్డా బీఆర్ఎస్ తరఫున భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి అందరు కంకణం కట్టుకున్నారు. వీళ్ళకి అర్థమైతే లేదు. మన సవాల్ విసిరిన పెద్ద మనిషి ఒక సామాజిక వర్గానికి చెందిన ఆయనే, అదే సామాజిక వర్గానికి చెందిన నాయకురాలే మాకు బీసీలకి ఇక్కడ అవకాశం కల్పించింది. అది ఆయనకు అర్థమైతే లేదు. ఆమె కంకణం కట్టుకొని ఒక బీసీ నాయకుడిని గెలిపించాలని కంకణం కట్టుకుంది కాబట్టి ఆయన సోయి తప్పి మాట్లాడిండా, మరి ఏ విధంగా మాట్లాడిండో మాకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఈరోజు ఒక బీసీ నాయకుని పేరు చెప్పి ఒక బీసీ నాయకుడిని ఢిల్లీలో తెలంగాణ వాదాన్ని వినిపించాలని చెప్పి అదే సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు, ఒక పట్టున్న నాయకురాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక సీఎం చేవెళ్ళ చెల్లమ్మగా గుర్తించిండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచు అని చెప్పి సంబోధించిండు. అలాంటి దమ్మున్న గట్టి నాయకురాలు, ఓటమెరిగిన నాయకురాలు, ఒక విజన్ ఉన్న నాయకురాలు మా సబితమ్మ సవాల్ విసిరిందంటే ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక హోంమంత్రిగా చేసి మొత్తం రాష్ట్రాన్ని కదిలించిన నాయకురాలు పట్టుబట్టి మా బీసీ అభ్యర్థికి సపోర్ట్గా ఉండి అండదండగా ఉండి నేను బీసీ నాయకుడిని గెలిపిస్తా అని చెప్పి సవాల్ విసిరింది.
దాన్ని మేము సపోర్ట్గా తీసుకొని నీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు మాకు మమ్మల్ని మా బీసీ వర్గానికి చెందిన నాయకుడిని అవకాశం మీరు చెప్పండి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ పథకాలే గెలిపిస్తాయండి. బీఆర్ఎస్ పథకాలు మన మన ఇండియాలో ఎక్కడ లేవు, బలంగా ఉన్నాయి పథకాలు కూడా. పేద ప్రజలకు అందే విధంగా పథకాలు ఉన్నాయి మన బీఆర్ఎస్ పార్టీ పథకాలు. మన కేసీఆర్ ఎప్పటికైనా మన తెలంగాణ జాతి మీద తెలంగాణను తీసుకొని వచ్చిన ఏకైక వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. అలాగే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మొట్టమొదటి సీటు మన జ్ఞానేశ్వర్ గారే, మన బీసీ బిడ్డ. నేను ఒక ముదిరాజు బిడ్డగా మాట్లాడుతున్నా. నేను బీసీ బిడ్డగా ఫస్ట్ సీటు ఎంపీ సీటు మన జ్ఞానేశ్వర్ గారికి, మన జ్ఞానేశ్వర్ సార్నే గెలిపియబోతున్నాం. ఫస్ట్ సీటు మన కేసీఆర్కి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు బీఆర్ఎస్? శంషాబాద్ నుంచి వచ్చాం మేము, టీఆర్ఎస్ నాయకులము. మేము అందరం కలిసి మన టీఆర్ఎస్ పార్టీని మంచి మెజారిటీతో గెలిపించుకుంటాము. మెజారిటీ ఎక్కువ వచ్చేది చేవెళ్ళ నియోజకవర్గం. చాలా మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారన్న ప్రచారం. జంప్ అవుతారు కాబట్టి చాలా మెజారిటీ వస్తుంది. ఎందుకంటే ప్రజలు దొంగలకు ఇట్లా పారిపోయారు, వాళ్ళు కసితోటి ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కు పెద్ద మెజారిటీ తోటి గెలిపిస్తారు.